అనేది ఆకాంక్షలు ఉండే తర్వాత జిల్లాలో పబ్లిక్ హియరింగ్ జరిగినప్పుడు ఇక్కడ కూడా పబ్లిక్ హియరింగ్ జరిగినప్పుడు మీ అందరికీ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా కమిషన్ అనేది బహుశా ఒక 6 నెలల క్రితమే అనేది ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మా సభ్యులు రాఘోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, బాలలక్ష్మి గారు, మా మెంబర్ సెక్రటరీ గారు, తర్వాత మా ఆఫీసర్ సతీష్ గారు, శ్రీనివాస్ గారు, మనోహర్ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా సతీష్ గారు కూడా దీని మీద బాగా వర్కౌట్ అనేది చేయడం జరిగింది. ఒక సంతోషకరం ఇంకోటి ఏంటంటే మా మెంబర్ సెక్రటరీ గారు ఉన్నటువంటి బాలా మాయాదేవి గారు బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న సందర్భంలో ఇది సో మీరు వచ్చిన విషయంతో చెప్పండి. మన తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారికి, రాహుల్ జయప్రకాష్ ఆనరబుల్ మెంబర్ గారికి, తిరుమలగిరి సురేందర్ ఆనరబుల్ మెంబర్ గారికి, బాల మాయాదేవి మన కమిషనర్ గారికి, బాలలక్ష్మి రంగు మాక గారు మెంబర్ గారికి, మీ అందరికి సతీష్ సార్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్త బీసీ ఆఖర్ పిఏలతో సిబ్బంది వరకు శిరస్సు వచ్చి మీ అందరికీ
గుర్తించిన సార్ ఈ నా 54 సంవత్సరాల కాలంలో సుమారుగా 10-12 ఏళ్ళ వయసు వచ్చేసరికి మాకు మా కుల పరిస్థితి ఏదో బాధపడి తెలిసినప్పటికీ వాళ్ళు సమాజంలో అందరూ తిరుగుతుంటే చేస్తుంటే చాలా బాధపడి మేము ఎందుకు ఈ పరిస్థితిలో పుట్టినామని ఒక శాపగ్రస్తమైన జీవితాలు నేర్చుకుంటూ వచ్చినాం. ఆ బాధ ఎటువంటిదంటే అది సుమారుగా నా వయసు తెలిసినప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి ఆ బరువు గుండెల్లో ఓ బాధను మోసుకుంటే ఈ రోజు వరకు వచ్చినాం. 15 ఏళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్నటువంటి సమయం మొన్న 2024లో మీకు ఈ కమిషన్ ఏర్పడిన తర్వాత మాకు బలమైన నమ్మకం ఏర్పడి మన జిల్లాలలో మీరు పర్యటన జరుపుతున్నప్పుడు అన్ని జిల్లాలలో కూడా ఇయరింగ్స్ లో మా ఒకటి ఇనానిమస్ సెంటెన్స్ మా కులం పేరు మార్చడం తప్ప మేము ఇంకో డిమాండ్ చేయడం జరగలేదు మేడం. మరి దానికి స్పందించిన సార్ గారు మిగతా మీరందరూ అంటే మీ దృష్టికి తర్వాత వచ్చి ఉంటది, కానీ ఇయరింగ్స్ లో మాత్రం వీళ్ళంతా ఉంది. వీళ్ళందరూ కూడా మేము చెప్పిన దాన్ని నివేదిక అంటే ఇమీడియట్ అప్లికేషన్ తీసుకొని అందరితో వదిలేయకుండా రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి వాళ్ళు ఎందుకు స్పందించిందో భగవంతుడు మాకు అంతరించిండో వాళ్ళ రూపంలో ఏమొచ్చిందో అట్లా స్పందించి ఏంటంటే ఈ కులం మీద ఖచ్చితంగా మేము పరిశీలించాల్సిన ఇంట్రెస్ట్ చూపించి తర్వాత మా చెప్పి విడతంతా అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏదో క్షుణ్ణంగా నేను అధ్యయనం చేయాలి, మీరు కొన్ని ఊర్ల పేర్లు ఇవ్వాలంటే సిరిసిల్ల, మన వేములవాడ, నెక్స్ట్ జగిత్యాల ఇట్లాంటి ప్రాంతాల పేర్లు ఇస్తే అక్కడికి కూడా బీసీ కమిషన్ వచ్చిందమ్మా. ఇది మా జీవితంలో మరపురాని మరవలేని విజయం. ఎందుకంటే బీసీ కమిషన్ మా ఖాళీలకు వచ్చి మా సభ్యులతో కూర్చొని మా స్థితిగతులను పరిశీలించి క్షుణ్ణంగా అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అయ్యి మీ పరిస్థితి ఏంటి, మీ ఆర్థిక విధానాలు ఏంటి, మీ భవిష్యత్తు ఏంటండి. అక్కడ కూడా అదే చెప్పింది ఒకటే, ఫస్ట్ మా పేరు సామాజికంగా మాకు గౌరవం లభించాలని. దాంట్లోని ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నాక సార్ గారు అందరు కూర్చొని ఈ టీం అంతా కలిసి గవర్నమెంట్ కు నివేదిక పంపడం, దాన్ని ఖచ్చితంగా ఈ పేరును తొలగించాలి, వాళ్ళు ఎన్నో నుంచి ఇబ్బంది పడుతుందని మీరు మనసు పెట్టి దాన్ని ఫాలో చేసి ఈ రోజు ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసి మాకు తొలగించడం ఏంటంటే ఇది మాకు ఈ ఒక్క రోజుకు మాకు ఏదో వచ్చిన దానికంటే కూడా మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అమ్మా. మరి ఇట్లాంటి సాధించి పెట్టిన మీ అందరికీ ఈ ఒక్క తరానికి కాదు తరాలు మేము మర్చిపోయినటువంటి ఒకరిని ఉద్దేశించి మా మనసులో బాధ. అందుకే ఈ రోజు రావాల్సింది ఏంటంటే మా బాధ్యత అంటే మా పని చేసిన వాళ్ళని మీరందరూ ఇంకా 2 ఏళ్ళు కూడా ఈ టర్మ్ అయిపోయినాక కూడా మీరు కంటిన్యూ కావాలి. మాలాంటి అనగానే వర్గాలు ఇంకా కొంత న్యాయం జరుగుతుంది. మాలాంటి వాళ్ళు అరుణ పడ్డలు సీఎం ఆఫీస్ ఉన్న వాళ్ళు బీసీ కమిషన్ ఆఫీస్ లో నుంచి మొదలుపెట్టుకున్నాం. ఐదేళ్ళ పరిమితమైనటువంటి వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపాలంటే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వరకు నేను బీసీ కమిషన్ లో ఒక బందీగా ఉన్నానని భావిస్తున్నాను. అవన్నీ మనకి అవకాశం దొరికిందో ఉన్నంత దాంట్లో ఉన్నది ఆ బాధ్యతలో ఉన్నాం కాబట్టి మనం పర్సనల్ గా చూసినాం కాబట్టి పరిస్థితులు ఎట్లున్నదో, ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంది, ఆ కులంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఎట్లున్నది చూసిన తర్వాత బాధ్యతగా చేయటం జరిగింది. తర్వాత ఇది మాకు మొత్తం ఒక టీం వర్క్, మా మెంబర్స్, మా ఆఫీసర్స్, మా మెంబర్స్, సెక్రటరీ గారు ఒక టీం వర్క్ అనేది మేము కంప్లీట్ గా అనేది పనిచేయటం, అట్లనే ఫాలో అప్ కూడా చేయటం జరిగింది. మేము డిసిషన్ తీసుకున్న తర్వాత సీఎం గారికి కూడా మేము ఒక సదరంలో కలిసినప్పుడు వారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన వెంబడిలే రెస్పాండ్ కావడం జరిగింది. అడ్వైజర్స్ చేశారు పిలిచి చెప్పి ఇది ఎవరి ఆ ఫైల్ అనేది మాకు పెట్టండి అనేసి మాట వారు చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా చాలా సానుకూలంగా అడిగారు. ఇప్పుడు దేనికైనా కానీ ఇంతకుముందు మా మెంబర్ సెక్రటరీ గారు చెప్తున్నారు దేనికైనా టైం రావాలని. సో ఇది టైం ఇప్పుడు వచ్చింది. మీరందరూ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జయప్రకాష్ గారు 1 minute, సురేందర్ గారు 1 minute. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏంటంటే కృతజ్ఞత భావంతోనే మీ అందరికీ అంటే మీరు నివేదిక పంపిన తర్వాత గవర్నమెంట్ మేము చేతులు దుర్పేసుకోవచ్చు. మేము పంపించిన మా పని అయిపోయింది, మా కమిషన్ పరిధి దాటిపోయింది, ఏమన్నా ఉంటే మేము మంత్రుల దగ్గరకు పోండి, ఎమ్మెల్యేల దగ్గరకు పోమని తప్పించుకోవడానికి పూర్తి ఆస్కారం ఉంది. కానీ అట్లా కాకుండా కమిషనర్ గారితో మన చైర్మన్ గారితో పాటు
మెంబర్స్ కమిషనర్ గారు వీళ్ళంతా సీఎం నోటీస్ కూడా తీసుకోపోయినంత వీర పరిస్థితి ఉండాలి అన్నమాట మీరు కొంచెం తొంగి చూడాలి, న్యాయం చేయాలని అవసరం మీకు ఏం సార్ అంటే మీరు హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా చేసేది కాబట్టి మేము కోరుకునేది. దానికోసం ఈ ఒకదానే కాదు, రానున్న 2-3 తరాల వల్ల మీ పేరు మాత్రం మార్చే పరిస్థితి ఉండదు సార్. మీరు పని చేయవచ్చు, మేము ఎప్పుడు వచ్చినప్పుడు 3 గంటలు 4 గంటలు కూడా సారికన్నా లంచ్ చేసుకునే ఉంటుంది. ఏ రోజు కూడా డుమ్మా కొట్టలేదు. మీ లాంటి కంటే మీ గురించి మేము జస్టిఫై చేసే వయసు నాకు కాదు. అయినప్పటికీ మీరు కష్టపడ్డారు, అలాంటి ఫలితాలు వచ్చినాయి. మీరు చేసిన ఈ 130 కులాల వల్ల ఇప్పుడు 4-5 కులాలకు మాత్రమే ఫలితాలు అందినాయి సార్. ఈ 2 ఏళ్ల సమయం చాలా తక్కువ సమయం కాబట్టి ఇంకా కొంత సమయం తీసుకుంటే కానీ ఇంకొక 4-5 కులాలకు ఏమైనా చేస్తే అనగానే వర్గాలకు ఒక మేలు జరుగుతుందన్న సందేశమే సార్. దాని మూలంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలు, మా క్రమశిక్షణ సంఘం పెద్ద మనుషులు యాదయ్య గారు కూడా సర్లేసి నమస్కారం పెట్టండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవాళ ఒక చనిపోయారు ఉన్నాయి, అయినా కూడా ఏంటంటే లేదు ఖచ్చితంగా పోదామని. నేను వెళ్తామంటే అక్క లేదంటే సరే అక్క కూడా మాకు ఇక మా బంధువు అయిపోయినారు, మా వంశరాజు బంధువు. అక్క వచ్చిన రోజు అక్క మీరు వచ్చిన రోజు మేము వస్తాము సార్. మీ అందరికి వేదిక మీద మేము అందరం థ్యాంక్స్ చెప్పాలని. ఇక సార్ మా ఇంకొక చిన్న నివేదన ఏంటంటే ఈ రోజు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికి అంతర్గత వంశ సంక్షేమ సంఘం ఎదుగుతూనే దీని ఇంతలో మేము చేరుకునే పరిస్థితి లేదు సార్. హైదరాబాద్ లో ఇంకొక రోజు ఒక వేదిక దగ్గర మీరు సాయంత్రం సమయాన్ని టైం ఇస్తే మంత్రి గారిని కూడా పిలిచి మా శక్తి మీద అంటే మిమ్మల్ని సంతృప్తి పడే పరిస్థితి లేకపోవచ్చు, అనమో పనమో ఒక భక్తి భావంతో మీ కనీసం ఒక పూలమాలను ఏదో సమర్పించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వాలి. ఒక శాలమైన కప్పుకోవాలి, నేను ఇబ్బంది పెట్టవద్దు కాదు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది ముందుకు వెళ్ళింది అంటే కారణం ఆనరబుల్ చైర్మన్ నిరంజన్ సారే అండ్ ఆల్ ద మెంబర్స్, చైర్మన్, కమిషన్ మెంబర్స్ అండ్ అఫ్ కోర్స్ మా ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రతి మీటింగ్ లో అది ఏమవుతుంది, ఆ ఫైల్ ఏమవుతుంది అని అడిగేవారు. అలానే మేము గవర్నమెంట్ లో పర్సూ చేస్తూనే ఉండేవాళ్ళం. లాస్ట్ క్యాబినెట్ లో పెట్టడానికి ట్రై చేసాము, అది అవ్వలేదు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ లో అడ్వైజర్ ఉంటారు, ఓఎస్డి గారిని కలిసి ఇది చాలా అర్జెంట్, ఇది ఇమీడియట్ గా అవ్వాల్సిన విషయం అని చెప్పి అది కూడా ఒక మీటింగ్ లో కనిపించినప్పుడు చెప్పాము. సార్ సెట్ నెక్స్ట్ క్యాబినెట్ లో పెట్టిస్తానని చెప్పారు, అలానే పెట్టడం జరిగింది. సో నేను ఇందాక మీటింగ్ ఉన్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ చైర్మన్ సార్ దేనికైనా టైం రావాలి, అది టైం యొక్క మహిమ. మెంబర్ సెక్రటరీ మహిమలు ఏమీ లేవు. సో టైం అయిపోయింది. సో అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. పిల్లలందరినీ బాగా చదివియాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సమాజంలో ఎడ్యుకేషన్ ఇస్ ద ఈక్వలైజర్. గ్రేటెస్ట్ ఈక్వలైజర్ ఏంటంటే చదువు. ఇప్పుడు అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి కానీ ఇంకా అండర్ ప్రివిలేజ్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళని చాలా మంది ఎదిగారు. వాళ్ళు సమాజంలో ఎదిగారు అంటే విద్య వల్ల, ఉద్యోగాల వల్ల. సో అది మీరు గుర్తు పెట్టుకొని మీ పిల్లల్ని బాగా చదివియాలి. ఈ నెక్స్ట్ జనరేషన్ కి మీరు పడిన అవమానాలు అవన్నీ లేకుండా వాళ్ళు బాగా ఎదగాలని కోరుకుంటూ భగవంతుడి సదా మీ అందరి అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వీకరించారు, అది నా అదృష్టం. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతి ఒక్కరి ఇంటి ఆడబిడ్డగా నేను ఉండడం అనేది నాకు జన్మత నాకు భగవంతుడు ఇచ్చిన వరమే. ఇక చైర్మన్ గారు, మన ఇతర మెంబర్స్, మా మెంబర్ సెక్రటరీ గారు, ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరందరిలో నేనే చిన్నదాన్ని వయసులో, అయినా వీళ్ళతో కలిసి పనిచేసే అదృష్టం తగ్గడం నా అదృష్టమే. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ఇచ్చినటువంటి ఒక సదవకాశం నాకు ఇది. ఈ అవకాశం వచ్చినందుకు మా నుంచి ఏదైనా కావాల్సింది ఉంటే చేయాలి అనే ఒక తపన, ఇక్కడ ఉన్న ఈ చైర్ లో ఉన్న ప్రతి ఒక్కరి తపన అదే. చైర్మన్ గారు అయితే ప్రతిరోజు ఈ ఫైల్ ఎలాగైనా కావాల్సిందే అనేటువంటి ఒక ఒత్తిడి. మా మెంబర్స్ మేము మీ కష్టాలు, మీ బాధలు, మీరు ఏడ్చింది చూసింది మేము కూడా ఆ వేదిక మీద కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. వాయిస్ ఇస్తుంటే కూడా నాకు దుఃఖం వచ్చి నేను కూడా ఏడ్చిన సందర్భాలు ఉంది. ఎందుకన్నా మీరు వాయిస్ ఇస్తూ కూడా ఏడ్చిరని నాకు అక్కడ ఫోన్ చేసారు. ఎందుకన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితాలు చూస్తుంటే కూడా కలిసిపోతున్నాయి అనేది
ఇప్పుడు కూడా అన్న కళని పిలిచిన వాస్తవానికి నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకు అంటే చిన్నతనం నుంచి ఒక తిట్టు పేరులో ఉండి ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి పోయారంటే కేవలం కులం పేరు మీదనే చచ్చిపోయే దీనస్థితి, గుర్తించబడని కులము వాళ్ళ పరిస్థితి. అటువంటి సమయంలో కులం పేరు చెప్పుకోలేక చచ్చిపోయే పరిస్థితి అంటే ఇంకా అంతరించిన దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం ఏముంటది అనేది ఒక గుడ్డలసిపోయినటువంటి పరిస్థితి. చైర్మన్ గారు ఆవేదన చెందిన మా మేడం సతీష్ గారు అయితే ఎవ్రీ మినిట్ దాన్ని పుషప్ చేయడము. ఇక్కడ ఈ వేదిక మీద మెంబర్ సెక్రటరీగా ఉన్నాం మనం, నేను ఎప్పుడూ మనమంటాను కానీ పలకరించినప్పుడు అమ్మాయి వస్తుంది నాకు, అమ్మమ్మ దేవి వాస్తవానికి తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియమ్మ మేము అమ్మలాగే చూసినాం. నాకు మళ్ళీ అట్లాంటి ఒక అమ్మ కమిషన్ లోకి వచ్చినట్టు దొరికింది. నేను అమ్మాయిని పోయి అంతటి మేము ఎక్కువ కలుసుకోము, ఎక్కువ మాట్లాడాలి, కమిషన్ వరకే కలుస్తాం. కానీ ఆమె చూపిన ఆదరణ, ఆమె ఇచ్చింది నేను పర్సనల్ గా కూడా ఒక మదర్ లాగా నేను ఫీల్ అయితే, నన్ను ఒక డాటర్ లాగా నా బిడ్డను ఒక గ్రాండ్ డాటర్ లాగా చూస్తారు. మీ అందరి పరిస్థితిలో ఆఫీస్ లో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా వారు కూడా హృదయపూర్వకంగా స్పందించి ఇప్పుడు సెక్రటరీ ఉన్నట్టు ఒక గొప్ప అవకాశం ఇది. ఆమె ఉండడం వల్ల తొందరగా పడిపోవాలి, ఇంకా తొందరగా పడిపోవాలి. చైర్మన్ గారు, మెంబర్స్, మన సతీష్ గారు, మిగతా ఆఫీసర్స్ ఎంతైతే కృషి చేసినామో ఫీల్డ్ విజిట్ చేసి అంతే స్థాయిలో ఎఫర్ట్ పెట్టి ఆ ఫైల్ ఫార్వర్డ్ చేసి సక్సెస్ అయ్యేలా చేయడానికి అమ్మ కృషి చేసింది. అందరికీ కూడా అందరి యొక్క కృషి వల్ల ఇలా సక్సెస్ అయిందన్న మీ పిల్లలు అంటే మేము కూడా మీ బిడ్డనే, మా పిల్లలు అందరూ కూడా రేపు భవిష్యత్తులో గౌరవప్రదంగా తలెత్తుకొని చదువుకొని విద్యా ఉద్యోగ అవకాశాల్లో సమాజంలో ఒక గుర్తింపు గౌరవం పొంది ఆర్థికంగా భవిష్యత్తులో రాజకీయంగా కూడా ఎదగడానికి ఒక గొప్ప అవకాశంగా ఇది ఒక గౌరవప్రదంగా వచ్చిన అవకాశం. దీనికి మన చైర్మన్ గారికి, మిగతా మెంబర్స్ కి, మెంబర్ సెక్రటరీ గారికి, ఆఫీసర్స్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, తిరుగులేదు ముందుకెళ్తాను. కులం కోసం కొట్లాడే వాళ్ళని నేను చాలా మందిని చూస్తున్నా. నేను బీసీ కులానికి చెందిన దాన్ని. కులం కోసం చూసే వాళ్ళల్లో ఎవరెవరు ఏ ప్రాతిపదికన పనిచేస్తారనేది నాకు తెలుసు. కానీ ఖర్చు కట్టినట్టు ఎన్ని పబ్లిక్ హియరింగ్స్ ఉంటే అన్ని పబ్లిక్ హియరింగ్స్ కి వచ్చిండు. వచ్చినప్పుడు నేను అన్న ఎందుకు సెంట్రల్ లో చెప్పినావు అంటే హైదరాబాద్ లో చెప్పినావు కదా, చెప్పినాక మళ్ళీ ఇటు దాకా ఎందుకన్నా వచ్చాడంటే ఇక్కడ ఈ లోకల్లో ఉన్న వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నేను అక్కడ పక్కన నిలబెడితే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటది అక్క అన్నాడు. అంటే అది ఆలోచించడం, అంటే ఒకసారి ఇచ్చినాం కదా అని చేతులు దులుపుకోలేదు. ఆ కమిట్మెంట్ కి నేను అన్నకి బాగా రెస్పెక్ట్ నాకు అక్కడ పెరిగింది అన్నట్టు. నేను అన్న కూడా ఇంత కమిట్మెంట్ తోటి పనిచేసేటోళ్ళు కూడా కావాలన్నా, కులాని కోసం పనిచేసేటోళ్ళు కావాలి, సమాజం కోసం పనిచేసేటోళ్ళు కావాలి. మనం ఎదగాలి, మనతో పాటు మన సమాజంలో మిగతా కులాలు కూడా ఎదగాలనేటువంటి కాన్సెప్ట్ ఉండడం అనేది అందరికి అంత ఈజీగా రాదు. గత 15-20 ఏళ్ళుగా ఫీల్డ్ మీద ఉన్నా నేను కూడా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు అన్న అన్నాడు అందరు ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి పలకరించింది, వదినని కూడా పలకరించింది అంటే అన్న మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే ఏముందిలే అని చెప్పేసి ఏముందిలే వస్తారులే పోతారులే అన్నట్టు వదిలేస్తే నాకు నచ్చదు. పైన ఎంత గౌరవం ఇస్తామో కింద కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఎవరు పైన కాదు, ఎవరు కింద కాదు. భగవంతుడు భూమి మీద అందరినీ మనుషుల్లాగే పుట్టించారు. ఇవన్నీ మనం పెట్టుకునే బతుకు తెరువు కోసం పెట్టుకున్నాం. ఈ విషయాల వల్ల మనం చిన్నతనం అయిపోయి మన జీవితాలు అగమ్య గోచరం అయిపోయి కేవలం కులం పేరు మీద చచ్చిపోయే పరిస్థితి రావడం అనేది నాకు కన్నీళ్ళు పెట్టించింది. నేను ఆ స్థితి నేను కొన్ని వందల ఇంటర్వ్యూలలో చెప్పిన